నమస్కారం అండి. నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. గత 2 వారాలుగా మీరు ట్విట్టర్‌లో చూసినట్లయితే ఇప్పుడు ఎక్స్ అంటున్నాం గదా! కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ అనేటటువంటి ఫుడ్ హ్యాండిల్ నుంచి అది తెలంగాణ అఫీషియల్ హ్యాండిల్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ. వారు ప్రతిరోజు కూడా ఒక చాలా మనకి ఎంతో ఆనందం కలుగజేసేటువంటి ట్వీట్స్ పెడుతున్నారు. ఏంటంటే గత 2 వారాలుగా హైదరాబాద్‌లో రకరకాల ఏరియాస్‌లో వాళ్ళు తనిఖీలు చేయడం. మనం ఏవైతే కొంచెం అంటే ఎక్కువగా అందరూ వెళ్తుంటారో, ఆ రెస్టారెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు అక్కడ ఫుడ్ పరీక్షించి, వాళ్ళలో మంచో, చెడో మంచి రాస్తున్నారు, చెడు రాస్తున్నారు. ఈ పలానా హోటల్‌లో మేము ఈ లోపాలు కనుక్కున్నాం. అలాగే ఈ హోటల్‌లో మంచి కూడా కనుక్కున్నాం. 2 రాస్తున్నారు వాళ్ళు. 2 కూడా ఎంతో అంటే మనం దాన్ని మనం స్వాగతించాలి. వెల్కమ్ చేయాలి బేసికల్లీ. ఎందుకంటే మంచి రాస్తున్నారు, చెడు రాస్తున్నారు. 98% వీటిల్లో వాళ్ళు చూడగా ప్రతి పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ జాయింట్లు, డాబాల కంటే ఎక్కువ పెద్ద పెద్ద హోటళ్ళు ఇవి అన్నిట్లో కూడా వాళ్ళు చెడిపోయిన ఫుడ్ వాళ్ళు గమనించడం జరిగింది. వాటిని మేము డిస్కార్డ్ చేశామని రాశారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామని. ఇట్లా రకరకాల వాళ్ళు చూసినవి ముఖ్యంగా ఎలా వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళ హెల్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? అసలు ఫస్ట్ హోటల్‌కి సర్టిఫికేట్ ఉందా? ఇట్లాంటివి వాళ్ళు ప్రామినెంట్‌గా ఎక్కడైనా డిస్‌ప్లే చేశారా లేదా? ఇట్లాంటివన్నీ చూశారు. వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో, దీనిలో ఎట్టి అనుమానం లేదు బేసికల్లీ. కానీ ప్రస్తుత మనకున్నటువంటి జీవన శైలిలో ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్ లాంటివి తీసుకుంటే ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగాల కోసం ఎస్పెషల్ యువత వచ్చి హాస్టల్‌లో ఉండడం, లేదా వేరే అకామిడేషన్‌లో ఉండటం, బయట తినడం అనేది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. సో, నేను బయట తినను, ఇంట్లోనే వండుకొని తింటాను అనడం అనేది అంత ప్రాక్టికల్ కాదేమో అనిపిస్తుంది. అందువల్ల ఈ రోజుల్లో యువతకు ఎంతమంది వంట చేసుకోవడం వచ్చు? వచ్చిన అంత టైం ఎక్కడ ఉంటోంది? ఇప్పుడున్నటువంటి వర్క్ ప్రెషర్స్‌లో ఇంట్లో కూర్చొని వంట చేసుకొని, అది డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళి తినడం. ఇవన్నీ ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఎవరికి వాళ్ళు చేసుకునేది అంత తేలికైన విషయం కాదు. అందుకనే కర్రీ పాయింట్స్ అని ఇట్లా రకరకాలవి అట్‌లీస్ట్ అంటే ఇంట్లో అన్నం పెట్టుకుంటారు. కర్రీలు బయట నుంచి తెచ్చుకుంటే ఇది సర్వసాధారణంగా హాస్టల్స్‌లో వాళ్ళు చేయడం అంటే జరుగుతుంది. ఇట్లాంటి సోషల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పరిస్థితుల్లో హోటల్‌లో తినను, బయట తినను, ఇంట్లోనే వండుకొని తింటాను అనడం అనేది అంత ప్రాక్టికల్ కాదు. ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం బయట ఫుడ్ కొనుక్కునేటప్పుడు ఇన్ని హోటళ్ళలో ఇంత కంటామినేటెడ్ ఫుడ్ ఉంది గదా! సో, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం హోటల్‌లోకెళ్తే ఎలా ఫుడ్ మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వండేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా మీరెక్కడైనా ప్రయాణానికెళ్లారు. ప్రయాణానికెళ్తే మీరన్నీ పాతకాలంలాగా డబ్బాలోని క్యారీ చేసుకొని, పళ్ళు, పచ్చళ్ళు క్యారీ చేసుకొని, అన్నం వండుకొని తినడం అనేది ప్రాక్టికల్ కాదు. ఈ రోజుల్లో అట్‌లీస్ట్. మీరెందుకంటే కార్‌లో తీసుకెళ్తే సరే. మీరు ఫ్లైట్‌లో ఎళ్తున్నారనుకోండి, పచ్చళ్ళు డబ్బాలు, కుక్కర్లు ఇవన్నీ తీసుకెళ్తే ప్రాక్టికల్ కాదు కదా! సో, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏ జాగ్రత్తలు దాన్ని ట్రావెలర్స్ డయేరియా అంటారు. ఇట్లాంటి సందర్భాల్లో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి అంశాల్ని ఇప్పుడు మనం పరీక్షిద్దాం. నేను దీని గురించి ఈ ట్విట్టర్‌లో గాని ఇప్పుడు చదువుతున్నప్పుడు ఒక సర్ప్రైజింగ్ అంశాన్ని కనుక్కున్నాను. ఏంటంటే, ఫుడ్ పాయిజనింగ్ అనేది ఒక్కొక్క దేశం యొక్క పరిశుభ్రత బట్టి ఆర్గానిజం మారుతూ ఉంటుంది. అమెరికాలో ఒకలాగా, యూరోప్‌లో ఒకలాగా ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మీరు యూరోప్‌లో అంటే ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ ఇట్లాంటి దేశాలు. ఇట్లాంటి దేశాల్లో కానీ, అమెరికాలో కానీ మంచినీళ్ళు కావాలంటే గ్లాస్ తీసుకెళ్ళి నార్మల్ పబ్లిక్ ట్యాప్ ఇంట్లో మీకొచ్చే ట్యాప్‌లో నీళ్లు ఓపెన్ చేసుకొని, ఆ నీళ్లు తాగేసేంత క్లీన్‌గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అదే భారతదేశంలో అనుకోండి, అతి కామనెస్ట్ కాజ్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే అమీబియాసిస్ అన్నారు. అమీబియాసిస్ అంతరించిపోయిందనుకునేవాడిని. నేను ఎంబీబీఎస్ చదివిన తర్వాత, ఎండీ గూడా అయిన తర్వాత, ఈ అంటే మన భారతదేశం కాస్త ఇంప్రూవ్ అయింది అనుకున్నాను తప్ప, అమీబియాసిస్ అనేది ఇంకా మన దేశంలో కామనెస్ట్ ఆర్గన్. అమీబియాసిస్ అంటే ఎవరెవరు రోగులు నుంచి వాళ్ళ మల పదార్థాలు ఫుడ్ అదే లెట్రిన్‌లో పోయేటటువంటిదనమాట బేసికల్లీ. అది జనాల యొక్క మన వాటర్ పైప్స్‌లో కలిసిపోవడం, అది రకరకాల మందికి రావడం, మనిషి నుంచి మనిషికి పాకడం. ఇట్లాంటిది ఎంత శోచనీయం, దుర్భరం గదా! అంటే మన శానిటేషన్, మన పరిశుభ్రత ఎంత శోచనీయంగా ఉంది, దుర్భరంగా ఉందో మనకు తెలుస్తోంది. ఇట్లాంటి నీళ్ళనే హోటళ్ళలో వాడుతున్నారు. సో, ఇది నిజంగా అంటే జనానికి చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం. మనకి అంటే ఇంతకీ భారతదేశంలో 2024లో అమీబియాసిస్ ఇంకా విలయతాండవం చేస్తోందంటే మన శోచనీయం. ఒకటి. 2 ఇప్పుడు
ఇప్పుడు హోటల్ వాళ్ళు మన మీద, మన తిండి మీద వాళ్ళు డబ్బులు సంపాదించడానికి హోటల్ పెట్టారు. మనకి పరిశుభ్రమైన ఫుడ్, మన ఆరోగ్యం వాడికి అనవసరం. వాడికి కావాల్సింది వాడు డబ్బులు సంపాదించుకోవటం, తక్కువ ఖర్చు పెట్టడం, ఎక్కువ సంపాదించటం. సో, వాళ్ళని మనం తప్పు పట్టకూడదని అంటలేదు గానీ, వాళ్ళంతే. వాళ్ళు మారరు. సో, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని భయపెడితే తప్ప వాళ్ళు లైన్‌లోకి రారు. దీనిలో అనుమానం లేదు. కానీ ఫైనల్లీ మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వాళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళని కొట్టుకుంటూ కూర్చునే కంటే, మనమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి బేసికల్లీ. సో, మీరు హోటల్‌లో ఎక్కడో దాబాలోనో ఎక్కడో తిన్నారు. డయేరియా వచ్చింది. విరోచనాలు పట్టుకున్నాయి. విరోచనాలు, బేదులు రకరకాలుగా బేసికల్లీ. సో, ఇది ఒక్క రోజు కంటే ఎక్కువుంటే అది నార్మల్ కాదు. ఒక్కరోజు చూడండి. 4 సార్లు, 3 సార్లు మీకు నీళ్ళ విరోచనాలు అవుతున్నాయి. ఒక్కరోజు ఆగండి. రెండో రోజు కంటిన్యూ అవుతున్నాయి. వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళాలి. డాక్టర్ దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అనేది అవసరం. మీకు ఈ విరోచనాలతో పాటుగా మీకు కళ్ళు తిరుగుతున్నాయి. సో, తీవ్రమైన వీక్‌నెస్ ఉంది. మూత్రం మీకు సరిగ్గా రావట్లేదు. ఇవన్నీ కూడా రెడ్ ఫ్లాగ్స్. ఇలాంటివి మీకు కనుక ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ని చూడటం అనేది చాలా అవసరం. అట్లాగే మీరు విరోచనాలు ఉన్నప్పుడు లెట్రిన్ పోతున్నప్పుడు రక్తం పడుతోందా? లేకపోతే నల్ల పదార్థం ఏమన్నా పడుతోందా? అంటే రక్తం బేసికల్లీ ఎక్కువ సేపు ఉండిపోతే అది పేగుల్లో నల్లగా తయారవుతుంది. ఫ్రెష్‌గా ఉంటే మామూలు ఎర్ర రక్తం బయటకొస్తుంది. సో, వేదులతో నీళ్ళగే కాకుండా రక్తం పోతోందా? ఇట్లాంటివి మీకున్నట్లయితే డాక్టర్‌ని కలవాలి. సో, ఇంట్లో వంట చేసేటప్పుడు అంటే అన్ని హోటళ్ళని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పరిశుభ్రత లేకపోవడం అనేది నీళ్ళ వల్ల వస్తోందనుకున్నాం గదా! మన ఇళ్లలో అలా జరుగుతున్నాయి. ఎంతమంది ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకొని, వంట మనుషుల్ని పెట్టుకొని వండిస్తున్నారు. సో, మన ఇంట్లో ఈ పరిశుభ్రత ఉందా లేదా అని చూడటం కూడా మన బాధ్యత బేసికల్లీ. సో, మనం అన్నం తినే ముందు ప్రతినిత్యం ఆ చెయ్యి సబ్బుతో కడుక్కొని మన అన్నం తింటున్నామా? వంట వండేవాళ్ళు వంట మొదలుపెట్టక ముందు కనీసం చెయ్యి సబ్బుతో కడుక్కొని వండుతున్నారా? వాళ్ళ వంట అయిపోయిన తర్వాత వాళ్ళు వాడినటువంటి గిన్నెలు గానివ్వండి, కత్తులు ఎస్పెషల్లీ కట్టింగ్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనం ఒకటి కట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఆ టేబుల్ మీద ఉంటుంది. ఇంకొకటి పక్కన పెట్టామనుకోండి ఇది దానిలోకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాంసం కట్ చేసినప్పుడు మాంసం ఒకటే దాని మీద కట్ చేసినప్పుడు ఆ మాంసంలో ఉన్నటువంటి క్రిములు గానివ్వండి, ఈ అమీబియాసిస్ కానివ్వండి, ఇవన్నీ ఆ పళ్ళెం మీదకొస్తాయి. ఇప్పుడు ట్రే పెడుతున్నారు. ట్రే పెట్టి కత్తితో కట్ చేస్తున్నారు. కత్తి పీటలు వాడటం అనేది ఇప్పుడు ఎవరు వాడట్ల. సో, ప్లేట్ పెట్టి దాని మీద కత్తితో కోస్తున్నారు కాబట్టి, ఆ కత్తితో కోసినప్పుడు మాంసంలో ఉన్నటువంటి చేపల మీద ఉన్నటువంతా ప్లేట్ మీదకొస్తుంది. దానిలో పక్కన మళ్ళీ మీరు వేరేవి అంటే కూరగాయలు గాని, ఇట్లాంటివి గాని కోసినట్లయితే ఇది దానిలోకొస్తుంది. సో, ఈ 2 వేరుగా పెట్టాలి. మాంసం కోయడానికి వేరే కత్తులు గానివ్వండి, ఆ ప్లేట్లు గానివ్వండి అవి వేరే పెట్టాలి. కూరగాయలు కోయడానికి అవి వేరే పెట్టాలి. కూరగాయలు ఎంబీబీఎస్ తక్కువ వస్తుంది. మాంసం ద్వారా ఎక్కువగా వస్తుంది. సో, ఈ రెండిటిని వేరుగా పెట్టడం అనేది ఎంతో అవసరం. ఒకరోజు మీరు తిన్న తర్వాత ఒకవేళ ఫుడ్ మిగిలిపోయిందనుకోండి, అది మీరు తర్వాత తినాలనుకుంటే మీరు భోజనం అవ్వంగానే చేతులు కడుక్కొని అవన్నీ మీరు సర్దుకుంటారు చూసారా? వెంటనే అవి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అవి బయట వదిలేసి మళ్ళీ నెక్స్ట్ రోజు తిన్నట్లయితే అవి పాడైపోవటం అనేది ఖాయము. తర్వాత మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టినవి అవి రంగు మారినా, వాసనొచ్చినా అసలు 2 రోజుల కంటే ఎక్కువ అవి ఫ్రిడ్జ్‌లో ఉండకూడదు. ఇవాళ ఉంటే రేపు మాక్సిమం. ఆ తర్వాత దాన్ని రేపు సాయంత్రం కల్లా పారవేయడం అనేది చెయ్యాలి. లేదు ఆ రోజులోనే అది వాసన రావటం, రంగు మారటం జరిగితే వెంటనే అది పారేయటం అనేది జరగాలి. ఇకపోతే నీళ్ళు. మనం పెద్ద క్యాన్స్‌లో కొంటున్నప్పటికీ కూడా ఆ నీళ్ళు మనం కన్జ్యూమ్ చేసేటప్పుడు, వంటకి వాడేటప్పుడు కనీసం 10 నిమిషాలు రోలింగ్ బాయిల్ అంటారు. దాన్ని అంటే మనం నేను నీళ్ళ మీద పెట్టినప్పుడు అది ఉడికినట్టుగా బాయిలింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ దాకా చేయడం అనేది చాలా ముఖ్యం. సో, వాటర్ గురించి చెప్పాం, తిండి గురించి చెప్పాం బేసికల్లీ. ఇకపోతే ఇవన్నీ కూడా ఇంట్లో, హోటళ్ళలో బాగానే ఉంది. మనం ప్రయాణానికెళ్తాం. అప్పుడు బయట తినక తప్పదు. హోటల్‌లో ఉంటాం. ఆ తిండి కూడా హోటల్‌లో ఏం పెడితే అది తింటూ ఉంటాం. ఎన్ని సార్లు నేను ఆల్మోస్ట్ అంటే వారానికి 3, 4 సార్లు చూస్తా. ఎస్పెషల్లీ ఇప్పుడు వేసవికాలం కదా! అందరూ సెలవులకి రకరకాల చోట్లకి వెళ్తుంటారు. మేము అక్కడికెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక్కరోజు ఉండంగానే చాలా రెప్యూటెడ్ హోటల్‌లో ఉండంగానే మాకు విరోచనాలు పట్టుకున్నాయి. అక్కడి నుంచి ఫోన్‌లు వస్తుంటాయి. ఏం చేయాలి? మేమేం చేయాలని చెప్పేసి. సో, అక్కడ కూడా అంతే. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కరోజు చూడండి. ఒకరోజు కంటే ఎక్కువ మీకు విరోచనాలు అవుతుంటే మీరు వెంటనే అది జాగ్రత్త తీసుకోవడం అవసరం. మీకు డాక్టర్ అక్కడ మీరు కన్సల్ట్ చేయడం కుదరదు అనుకుంటే మీరు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. గట్టి పదార్థాలు తక్కువ తినడం ట్రై చేయండి. కనీసం 3 లీటర్లు నీళ్లు గాని, కాఫీ గాని, టీ గాని ఇవన్నీ ద్రవ పదార్థాలు కనీసం
3 లీటర్లు ఉండేట్టుగా మీకు తెలుసు కదా! లీటర్ బాటిల్ వస్తుంది, 2 లీటర్ల బాటిల్ వస్తుంది. అట్లా లెక్క పెట్టుకొని కనీసం 3 లీటర్లైనా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే పేగులకి ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుందో అవి చాలా సెన్సిటివ్‌గా ఉండి ఉంటాయి. మీరు గట్టి పదార్థాలు తిన్నారనుకోండి, అది వెంటనే మీకు ఎక్కడికన్నా అది లెట్రిన్‌కెళ్ళాల్సినటువంటి అవసరం ఇమ్మీడియేట్‌గా అర్జెంట్‌గా వస్తుంది. సో, గట్టి పదార్థాలు తక్కువ తినండి. ద్రవ పదార్థాలు ఎక్కువ తాగండి. పేగులకి రెస్ట్ ఉంటుంది. ఎక్కువ సార్లు మీరు లెట్రిన్‌కి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవన్నీ కష్టం గదా! సో, మీరు ఎక్కువ సార్లు లెట్రిన్‌కెళ్ళాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. ప్రయాణానికి వెళ్ళబోయే ముందే మీరు ఈ విరోచనాలకి సంబంధించినటువంటి మందుల్ని తీసుకెళ్లడం అనేది ఎంతో అవసరం. ఇప్పుడు అనుకున్నాం కదా! అమీబియాసిస్ అని చెప్పి వీటికి యాంటీబయాటిక్స్ ఎర్లీగా వాడితే బెటర్. సో, ఆఫ్లాక్సిస్ అని చెప్పేసి, ఆర్నిడజోల్ అని, అట్లాగే రిఫాంబిగట్ అని ఒక టాబ్లెట్ ఉన్నది. ఇట్లాంటివి మీరు తీసుకెళ్ళడం మంచిది. కనీసం 3 రోజుల పాటు వేసుకోవాలి. సో, ఒక 10 టాబ్లెట్లు తీసుకెళ్ళినట్లయితే ఒకళ్ళకిద్దరికి వచ్చినా కూడా అది మిమ్మల్ని కాపాడుతుంది. ఇమోడియం అనే టాబ్లెట్ వాడుతూ ఉంటారు. అంటే విరోచనాలని ఆపకుండా అది ట్యాప్ మూసినట్టుగా మూసేస్తుంది. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే అది వాడకండి. మరీ ఫ్లైట్‌లో ఉన్నారు, లేకపోతే బస్సులో ప్రయాణం చేస్తున్నారు, మాటిమాటికి ఆగదు బస్సు. అలాంటి పరిస్థితుల్లో ఇమోడియం వాడండి తప్ప జనరల్‌గా అది అవాయిడ్ చేస్తే మంచిది. సో, ఇది మనం ప్రయాణం చేస్తున్నట్టు లెక్క. అట్లాగే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, సో, మీరు వాటర్ ఏదైతే ఉంటుందో అక్కడ తాగాల్సినవి మీరు సీల్డ్ బాటిల్స్‌లో వాటర్ తాగే ప్రయత్నం చేయండి. మీకు చాలామంది హోటల్‌లో ఏం చేస్తారంటే బాటిల్ పెడతాడు. ఆ బాటిల్ ఓపెన్ చేసి ఉంటుంది. ఎందుకంటే వాడు రీఫిల్ చేస్తున్నాడు కాబట్టి. ఆ వాటర్ బాటిల్ క్యాప్ బ్రేక్ చేసుంటే హోటల్‌లో ఆ నీళ్ళు అసలు మీరు తాగొద్దండి. మీరు వాటర్ మీరు క్యారీ చేసే ప్రయత్నం మీరు చేయండి. ఐస్ లేకుండా ఉండేట్టుగా చూసుకోండి. ఇప్పుడు తిండి మన ముందు వేడి చేస్తే కొంతవరకు సేఫ్. తప్ప కూల్ డ్రింక్స్‌లో ఐస్ గనక వేస్తే దాంట్లో ఆ ఐస్ ఎప్పుడు చేసాడో మనకు తెలీదు. ఏం వాటర్ వాడాడో కూడా మనకు తెలీదు. సో, ఈ ఐస్ అనేది మీరు తీసుకోకుండా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. మీరు ఎక్కడ ఏ హోటల్‌లో తిన్నా మీరు జాగ్రత్తగా మీరు గమనించాల్సిందేంటంటే, ఆళ్ళు పెట్టే తిండి పొగలు కక్కుతున్నంత వేడిగా ఉండాలి. చల్లగా ఉంటే హోటల్‌లో తిండి తినవద్దు. ఇది అంటే వాడు వండి ఎప్పుడో పొద్దున్నో ఎప్పుడో వండి వాడక్కడ పెట్టేసాడు అన్నట్టు లెక్క. పెట్టిన దాన్ని స్టీమింగ్ హాట్ చేసాడంటే పొగలొచ్చేట్టుగా వేడిగా చేస్తే ఒకవేళ క్రిములుంటే చచ్చిపోతాయి. అది మనకి సేఫ్. కాబట్టి పొగలొచ్చేంత వేడిగా లేకుండా మీకు తిండి ఉన్నట్లయితే దాన్ని రిజెక్ట్ చేయండి. మళ్ళీ ఆర్డర్ చేయండి. తర్వాత బుఫే అంటారు. బుఫే అంటే మీరు ఆర్డర్ చేయరు. అన్నీ బెట్టుంటాయి. మీరు ఏం కావాలంటే వేసుకొని తినొచ్చు. అవి కూడా సేమ్. పొద్దున వండి ఆ గిన్నెలేసి పారేసి పెట్టుతుంటాడు. కింద ఇప్పుడు పెళ్ళిల్లో చూస్తున్నాం కదా! కింద ఒక కొవ్వొత్తి లాంటి చిన్నది పెడతాడు అంతే. సో, అది అసలు అంటే అది మన చేయి పెట్టినా మనకు కాల్చలేదు. అంత అలాగుంటుంది అది బేసికల్లీ. సో, బుఫేలు అవాయిడ్ చేయడం మంచిది. బుఫే చీప్‌గా ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టి మీరు ఎంత కావాలంటే అంత తినండి అంటాడు. కానీ ఆ తినే తిండి ఎప్పుడు వండాడో మనకు తెలీదు. సో, ఈ బుఫేలు అనేటటువంటిది అవాయిడ్ చేయండి. మనం కూర్చొని సర్వ్ చేయించుకునే ఫుడ్ అది కూడా వేడిగా ఉన్నట్టుగానే చూసుకోండి. కోల్డ్ వాటర్ అవాయిడ్ చేయండి. సలాడ్స్ తెలుసు కదా! ఇవి రైతా అంటారు. లేకపోతే వెజిటబుల్స్ ఏవైతే పెడతారో మనకి నంచుకోవడానికి పక్కన కీరకాయ, టమాటా ఇట్లాంటివి అవి ఇంట్లో తినండి. బయట సలాడ్స్ అవాయిడ్ చేయండి. అది అన్‌కుక్డ్ ఫుడ్ కాబట్టి. ఆ కూరగాయలు ఏముందో మనకు తెలీదు. వాడు ఎక్కడ కట్ చేసాడో, ఏం కత్తులు వాడాడు ఇవన్నీ కూడా మనకు తెలీదు. సలాడ్స్ తినకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఫస్ట్ హోటల్‌కెళ్ళినప్పుడు జనరల్‌గా వాళ్ళ క్లీన్లీనెస్ ఎలా ఉందో చూడండి. ఎలా సర్వ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళు వేళ్ళు గ్లాసుల్లోను వాటిలో వేళ్ళు ముంచేస్తున్నారా? వాళ్ళు స్పూన్‌తో మాత్రమే సర్వ్ చేస్తున్నారా? జుట్టు పడకుండా వాళ్ళు క్యాప్స్ వేసుకున్నారా? ఇట్లాంటి వాళ్ళు శుభ్రం మెయింటైన్ చేస్తున్నారో చూడండి. అపరిశుభ్రమైనటువంటి డాబాల్లో, చిన్న చిన్న హోటళ్ళలో తినకుండా ఉంటే మీకు మంచిది. అంతగా మీకు ఆకలేస్తే మీకు వేడి వేడి కాఫీ, వేడి వేడి టీ అలాంటివి తాగినట్లయితే రోడ్డు పక్కనైనా సేఫ్. తప్ప ఈ అన్‌క్లీన్ ప్లేసెస్‌లో మీరు తిండి తింటే మిమ్మల్ని మీరు రిస్క్‌లో పెట్టుకుంటున్నారనేది లెక్క. చివరిగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేయటం అనేది చాలా డేంజరస్ అండి. వాళ్ళు ఎస్పెషల్లీ రాత్రిపూట మీరు బాగా అలిసిపోయి వచ్చుంటారు. నేను ఒప్పుకుంటా. సాయంత్రం పూట వచ్చి నాకు వండుకునే ఓపిక లేదని ఆన్‌లైన్ ఫుడ్ సాయంత్రం పూట ఎస్పెషల్లీ మీరు ఆర్డర్ చేస్తే వాడికి మిగిలిపోయింది మీకు అంటగడుతున్నాడంటే ఎట్లాంటి అనుమానము లేదు. పైగా వాడు అక్కడ వేడి చేసినా వీళ్ళు తీసుకొచ్చి ఇంటికొచ్చేసరికి చల్లబడిపోతుంది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేయకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డర్ చేస్తే అది వేడి చెయ్యకుండా తినవద్దు. దాన్ని తప్పనిసరిగా మీరు ఇంట్లో మీరు వేడి చేసుకొని మాత్రమే తినండి. మీరు వేడి చేసుకోలేకపోతే పండ్లు తిని పడుకోండి.
పీల్ చేసేటువంటి అంటే అరటిపళ్ళు లాంటివి, ఆరెంజెస్ లాంటివి తింటే అవి సేఫ్ తప్ప, ఈ ఆన్‌లైన్ ఫుడ్ రాత్రి పూటల తిని మిమ్మల్ని మీరు డేంజరస్‌లో పెట్టుకుంటున్నారనేది నా అభిప్రాయం. ఇదే అండి. సో, బేసికల్లీ మన్ని మనం ఎలా కాపాడుకోవాలో మొదట చూసుకోవాలి. ఆఫ్‌కోర్స్ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ మీద కంప్లెయింట్ చేయడం అవన్నీ చేయొద్దంటలా, అవన్నీ చేయండి. కానీ మనని మనం కాపాడుకోవడం అనేది ఈ పరిస్థితుల్లో చాలా చాలా ముఖ్యం. ఎందుకు? వాళ్ళు అంత మంచి జాబ్ చేస్తున్నారు కాబట్టే మనకి ఇవన్నీ తెలిసాయి. సో, వి హావ్ టు రియల్లీ అప్రిషియేట్ ది గవర్నమెంట్ ఫర్ డూయింగ్ దిస్. కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయనిద్దాం. మనం వాళ్ళని కంప్లెయింట్లు ఇవ్వద్దాం. కానీ మనం కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో ఇది పంచుకోండి. నమస్కారం అండి.